చెప్పండి సార్. ఇవి క్రూసిబుల్స్ సార్, అల్యూమినియం ఆక్సైడ్ క్రూసిబుల్స్ అప్ టు 1500-1600 దాకా వర్క్ చేస్తాయి. ఓకే, ఇవి లిడ్ వచ్చి చిన్న స్టెప్ వస్తుంది దీని మీద. అర్థమైంది. ఈ స్టెప్ వచ్చి మనకి దాని మీద కూర్చుంటుంది అనమాట అలా. ఓకే ఓకే. సో మనం కొన్ని శాంపిల్స్కి అల్యూమినియం ఆక్సైడ్ పౌడర్ వాడతాం. సపోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ ఇప్పుడు గోల్డ్ రన్ చేస్తాం. ఈ గోల్డ్ డైరెక్ట్గా క్రూసిబుల్ వేసాను అనుకోండి, మెల్ట్ అయ్యాకే దానికి స్టిక్ అయిపోద్ది, ఇంక రాదు. ఓకే, మళ్ళీ పగలు కొట్టేసుకోవటం. అయ్యో. లేదంటే ఆ క్రూసిబుల్ అలా ఉంచేసుకుని ప్రతిసారి గోల్డ్ రన్ చేసినప్పుడు అది రన్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా బేస్లో ఈ అల్యూమినియం ఆక్సైడ్ పౌడర్ వేస్తాం, సేమ్ మెటీరియల్. ఓకే, సిగ్మాల్ రిచ్ అనమాట. సో ఇది వేసి దాని మధ్యలో ఈ బాల్ వేస్తాం, పైనుంచి డ్రాప్ చేస్తాం, సో దట్ సెంటర్లో పడేటట్టు చూసుకోవాలి. అంటే మెల్ట్ అయిపోయినా కానీ అందులో ఎత్తుకుపోద్దా? మెల్ట్ అయిపోతే ఆ పౌడర్ పైన ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది బయట. క్రూసిబుల్కి ఏం కాదు. ఓకే, క్రూసిబుల్ వచ్చి అరౌండ్ 5000 ప్లస్ GST ఉంటుంది. ఓకే, లోకల్లో కూడా ఉన్నాయి ఇండియన్ మేక్, అవి కూడా వాడచ్చు. సో ఇవేంటంటే ఇలా వైట్ కలర్ ఉన్నంతసేపు ఇష్యూ కాదు, కంటామినేట్ అవుతే మీకు తెలుసు కలర్ మారుతుంది, ఇది కెమికల్స్ పెట్టి రియాక్షన్స్ ఉంటాయి. సో ఇది మీకు అప్ టు 1500 ఏ ప్రాబ్లం ఉండదు, స్ట్రైట్ అవే వాడచ్చు. అయితే సెన్సార్ మీద పెట్టినప్పుడు ఏంటంటే ఇదే సెన్సార్, కొత్త సెన్సార్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. ఈ సెన్సార్ మధ్యలో ఇది శాంపిల్ టెంపరేచర్ థర్మోకపుల్ అంటే మధ్యలో ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఈ ప్లేట్ ఇదేమో DSC ప్లేట్, చిన్న బాల్లో ఉంది కదా అది ఇది. సో మీకు ఏంటంటే సెన్సార్లో ఒక క్రూసిబుల్ ఇక్కడ, రెండో క్రూసిబుల్ ఇటు వస్తుంది. సో నేను సెన్సార్ ఇన్స్టాల్ చేసాక చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఎప్పుడు ఎంటీ క్రూసిబుల్ ఉంటుంది సార్. ఓకే, ఫ్రంట్ సైడ్ అంటే మన ఎప్పుడు శాంపుల్ క్రూసిబుల్ ఉంటుంది. ఓకే ఓకే, ఇవి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది సెన్సార్ ఇన్స్టాల్ చేస్తాను, చూపిస్తాను. జనరల్గా మేమే చేస్తాం. సో యాజ్ యూజువల్ మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేయాలి సార్? ఆన్ చేశాను. ఓకే, ఆన్ చేశాను. అడ్మిన్ సార్? అడ్మిన్. ఓకే. సో ఆన్ అయ్యాక కొద్దిగా స్లోగా ఆపరేట్ చేయాలి ఇనిషియలైజ్ అయ్యేదాకా, ఎందుకంటే అది మల్టిపుల్ థింగ్స్ చూస్తూ ఉంటుంది ఒకసారి. సో తెమిసాన్ రాబోట్ ఆప్షన్కి వెళ్ళి ఇనిషియలైజేషన్ బటన్ నొక్కాలి. ఇనిషియలైజేషన్ బటన్ నొక్కితే ఫస్ట్ ఫర్నేస్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ఫర్నేస్ కవర్ పెడతాను. ఓకే, ప్రస్తుతానికి అంతా టెస్టింగ్ ఉంది కాబట్టి కవర్ పెడతాను. ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, అవుట్లెట్. సో అది పైకి మూవ్ అవుతుంది. యాక్చువల్లీ డోర్ తీస్తే కూడా అయిపోద్ది. వదిలేండి, డోర్ తీయద్దు, మన కలవ. నేను ఆల్రెడీ ఇక్కడ చిన్న రబ్బర్ పెట్టాను, సో మీరు డోర్ తీసి చూడొచ్చు. కింద మీరు అన్న ఫింగర్స్ మారింది, మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినాయి. లెఫ్ట్ రైట్ తిరుగుద్ది, ట్రే తిరుగుద్ది. రాడ్ వెళ్ళి సెన్సార్ని పట్టుకుంటుంది. సరిగ్గా పట్టుకోలేదు, ప్రాబ్లం. సో ఇనిషియలైజేషన్ అన్ని గ్రీన్ వచ్చేస్తే మీకు ఇన్స్ట్రుమెంట్ రెడీ. ఓకే. సో నేను సెన్సార్ ఎలా తీయాలో చూపిస్తాను. ఈ రెండు హాఫ్స్ ఉన్నాయి కదా సార్, ఇవి ఇలా హాఫ్ కింద వస్తుంది అనమాట. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, మనం రొటేట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఊగుతుంది కదా, బ్యాలెన్స్ లాక్ చేయాలనుకోండి, ఇది అన్లాక్ పొజిషన్, ఇది లాక్ పొజిషన్. సో ఈ నాబ్ని ఏంటంటే గట్టిగా కిందకి ప్రెస్ చేసి బేస్కి టచ్ అయ్యాక ఇటు తిప్పాలి, అటు తిప్పితే అక్కడికి లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఊగదు. సో బేస్లో పట్టుకుని దాన్ని పైకి లాగాలి. ఏదైనా టిక్ అనే సౌండ్ వినపడుతుంది సార్? ఏమి వినపడదండి. ఓకే. సో ఇది పోయింది సెన్సార్. ఓకే. DSC వైర్ ఒకటి కట్ అయిపోయింది. అవునవునవును. ఇప్పుడు ఇలా ఉంది కదా, అది లేదు. ఇదే అవును. ఏంటంటే ఇలాగే బోరాను సిలికాను ఏదో దాంతో రియాక్ట్ అయిపోయింది. దీనికైతే రెండు ఉన్నాయి. ఉంటాయి. సో
ఇలా ఉంటుంది అనమాట. ప్లేట్కి ఒకటి ఈ వైర్ వచ్చి ఈ క్రూసిబుల్ కింద అతుక్కుంటుంది, ఇటు సైడ్ వైర్ వచ్చి ఈ క్రూసిబుల్ కింద కనెక్ట్. సో దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు దీనికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఈ కటింగ్ ఉంది కదా సార్, ఇది ఆ కార్నర్ ఫేస్ చేసి వస్తుంది. ఓకే ఓకే, ఆ కార్నరా? ఈ కార్నర్ ఈ కార్నర్కి ఇలా ఈ కార్నర్ ఈ కార్నర్ అంటే కొత్త ఇన్స్ట్రుమెంట్లు ఇలా కట్టేస్తున్నారు. ఇది చేసేటప్పటికి ఇంకా అంత ఓకే ఇంప్రూవ్మెంట్ చేయలేదు అన్నమాట. సో పెట్టాక ఎంతవరకు నొక్కాలనేది అది ఆగిపోద్ది యాక్చువల్లీ. ఆగిపోద్దా? ఓకే ఓకే సార్. ఓకే, తర్వాత ఈ రెండు హాఫ్స్ మళ్ళీ యాజ్ యూజువల్ ఇన్స్టాల్ చేసేస్తాం. అన్లాక్ చేసేసుకోవచ్చు. నొక్కి తీయాలి. ఓకే, స్లోగా వదిలేటప్పుడు వదులుతుంది. సో ఆ ఓవటం అనేది కామన్ సార్, అది బ్యాలెన్స్ డిజైనే అంతా. ఓకే, సో క్రూసిబుల్ లోడింగ్ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పడిపోద్ది, కొద్దిగా నొక్కినా పర్వాలేదు, మీరు రిస్క్ ఏం కాదు. కానీ ఈ క్యాప్ దేనికి సార్? అది క్యాపా సార్? దీని ఇది 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 దాంది. దీందా? ఓకే, అవును ఎక్కడ ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. సో పెట్టేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా బ్యాలెన్స్గా పెట్టాలి. ఇంకా అది కూడా దానికి పెడతాం కదా సార్, అది కొంచెం ప్రాక్టీస్ ఉంది. అంటే ఈ రాబోట్ లేని మోడల్లో ఇక్కడ సపోర్ట్ స్టాండ్ వస్తుంది, ఇలా చేయి పెట్టుకునేదాన్ని. మీకు అక్కడ ఎలాగ వచ్చింది? ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఇది ఎలా వచ్చింది? అలా వచ్చేది, అది లేదు దీనికి ప్రొవిజన్. అర్థమైంది. ఓకే, అది ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది, అది లేదు. సో ఓకే, సేమ్ శాంపుల్ కూడా అంతే. ఒకసారి నేను గోల్డ్ వెయిట్ తీసుకుంటాను. తీసుకోండి సార్. ఇదే సార్? అదే ఎంజీ పెట్టుకుంటారా? పర్లేదు. జీ నొక్కండి ఎంజీ నొక్కండి. అక్కడ ఐసోకాలన్ ఉంది కదా సార్, అది నొక్కండి ఒకసారి. నొక్కండి, ఐసోకాల్ అవుతుంది. ఒకటి చేస్తాను. ఇది 1064కి మెల్ట్ అవుద్దా? గోల్డ్ 1064కి మెల్ట్ అవుతుంది. ఓకే, అలాగే అల్యూమినియం ఒకటి మెల్ట్ చేస్తాను, 600 degrees. 600 degrees. ఓకే, ఇండియన్ కానీ టిన్ కానీ ఒకటి చేస్తాను. అది అక్కడ అది ఇండియన్ అయితే 156, టిన్ అయితే 231. అలా నిఖిల్ కూడా చేస్తాను టైం బట్టి. అది 1455 దగ్గర మెల్ట్ అవుతుంది. ఇవన్నీ అయ్యేసరికి మీకు క్యాలిబ్రేషన్ టైం అంత పడుతుంది అనమాట. 1.5 day యాక్చువల్గా. ఈ లోపల ఇందులో సార్ అది జస్ట్ ఒక 2 స్మాల్ పించులు అన్నట్టు, కింద అతుక్కోకుండా. డైరెక్ట్ దీన్ని పెట్టి అందులో వేస్తారా, లేదంటే? అంటే డైరెక్ట్ శాంపుల్ వేసినప్పుడు అలానే చేస్తాం. ఓకే, $39 mg సార్, ఆల్మోస్ట్ 38.99, 39 mg. ఓకే, సో లైటింగ్లోనే చేస్తాం. ఇది ఒకసారికి ఒక శాంపులే వచ్చిందా సార్? గోల్డ్ కానీ ఇవన్నీ మాకు అంటే మీ సెట్తో? అది ఫ్రంట్ సెంటర్లో వేస్తాం. సార్ లోడ్ చేసేసుకుంటాను. ఇదివరకు లిడ్స్ పెట్టేవాళ్ళం కాదు. అవును, లాస్ట్ టైం నాకు ఐడియా ఉంది, లిడ్లు పెట్టినట్టు లేరు. ఇప్పుడైతే లిడ్స్ పెట్టేసాను, ఎందుకంటే మ్యాక్సిమం పీజీ శాంపిల్స్ ఇందులో మనం అవాయిడ్ చేస్తాం.
ఏం శాంపుల్? టీజీ శాంపిల్స్ రిలేట్ ఏమన్నా ఉంటే ఇందులో చెయ్యం. టీజీ అంటే టీజీ టైప్. టీజీ టైప్. ఓకే. ఇందులో మనకి ఏమేమి వస్తాయి సార్ డేటా? డిఎస్సి టీజీ రెండు వస్తాయి, కానీ టీజీ అంత ఎక్యురేట్ ఉండదు. ఓకే. అంటే ఎక్కువ శాంపిల్ తీసుకుని ఎక్కువ మార్క్స్ లాస్ అయ్యేదే క్లియర్గా వస్తుంది. ఓకే. తక్కువ ఉన్నాయి ఇందులోనే చేసుకోవాలి. సో టీజీకి ఇది వాడుకోవడం, డిఎస్సికి ఇది. డిఎస్సికి ఎక్కువ సిరామిక్స్ అని ఎవరైనా అడిగారు అనుకోండి దానికి వాడండి. దీనికి సిరామిక్స్ అంటే దీనికి హై టెంపరేచర్, అండ్ సిరామిక్స్ అంటేనే హై టెంపరేచర్ అని అడుగుతుంది. దీనికి మనకు 1000 వరకు వెళ్తుంది. దీనికి యాక్చువల్లీ 1600 వెళ్తుంది, 1500 వరకు మాకు లిమిట్గా పెట్టండి. ఇప్పుడు లోడ్ చేసిన తర్వాత సార్, ఇప్పుడు లోడ్ చేసిన తర్వాత ఇది మనకి రెడీ ఉంది కదా. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి న్యూ సిరీస్కి ఇక్కడ టీజీడిఎస్సి అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదో పేరు పెట్టుకోవాలి. గోల్డ్ కదా సార్? 22 గోల్డ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే మాన్యువల్ లోడింగ్ ఎక్స్పెరిమెంట్, ఇదే మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకే. ఇక్కడ వచ్చి ఈ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ వచ్చి మనకి 39. ఓకేనా సార్? క్రూసిబుల్ ఇంట్రడక్షన్ టెంపరేచర్ ఎంతైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. అది 25 పెట్టుకోండి. జనరేట్ సిరీస్. ఇక్కడ ఏంటంటే శాంపుల్ వచ్చేసింది క్రూసిబుల్ అల్యూమినియం ఆక్సైడ్. ఇదే మనం వాడేది. ఇది కాకుండా ఇంకా వేరే ఏ టైప్ ఏం లేవు కదా సార్? ఇదే కదా వాడేది. ప్లాటినం ఉంది. అది అందులో ఏది సార్? అందులో అది ఇందులో సెలెక్ట్ చేసాను అంటుంది. పీటీ అని ఉంటుంది. ఓన్లీ పీటీ ఒకటే ఉంటుందా? పీటీ 100. ఏఎల్ అంటే అల్యూమినియం, AL2O3 అంటే అల్యూమినియం ఆక్సైడ్, కార్బన్, స్టీల్. ఇలా మనం ఇప్పుడు వాడేది మనం వచ్చేది ఇది ఒకటే, అల్యూమినియం ఆక్సైడ్. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చి ఎక్స్పెరిమెంట్స్ వచ్చి టెస్ట్ ఎండ్ మోడ్ ఇప్పుడు స్టాప్ ఉంటుంది. మన గ్యాస్ వచ్చి నైట్రోజన్. ఆక్సిజన్ పెట్టారా? ఇంకా లేదు సార్, ఓకే. అది కనెక్షనే లేదు. ఓకే. సో ఇదేం టచ్ చేయని అవసరం లేదు. హీటింగ్ ఫర్నెస్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, డయాగ్నోస్టిక్ పర్పస్. తర్వాత జోన్కి వెళ్ళిపోతాం. ఓకే. జోన్ అందులో 3 సార్లు నొక్కుతాం కదా? ఇందులో 3 చేస్తాం. ఫస్ట్ స్టెబిలైజేషన్, తర్వాత అది శాంపిల్ డిపెండెంట్. ఓకే. ఇప్పుడు నాకు గోల్డ్ ఏ ఇయర్లో రన్ చేసినా గోల్డ్కి ఏమీ కాదు, అందుకనే గోల్డ్ నోబెల్ మెటల్. అవును. సో నేను ఇప్పుడు శాంపుల్కి చేసేటప్పుడు అయితే కనుక ఆ విధంగా చేయాలి. ఫస్ట్ 10 నిమిషాలు ఫ్లో పెట్టుకోవాలి, తర్వాత హీటింగ్ సైకిల్ పెట్టుకోవాలి, తర్వాత కూలింగ్ సైకిల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం అయితే ఇందులో పెట్టుకోవాలి. ఇందులో అయితే నేను అదేం చేయట్లేదు. సో 1064 కదా, 1120 డిగ్రీస్ దాకా వెళ్తాను. అంటే 60 to 80 డిగ్రీస్ మెల్టింగ్ పాయింట్ దాటి వెళ్ళాలి, అందుకని ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఓకే. సో హీటింగ్ రేట్ వచ్చి 10 degree per minute, కొత్త సెన్సార్ కాబట్టి 10 degree చేసుకుంటాం. సో గ్యాస్ వచ్చి నైట్రోజన్ నార్మల్గా 30 ml సార్ మనం వాడేది. ఓకే. ఫ్లో. ఓకే. సో ఇది హీటింగ్ టిక్ చేయాలా సార్? అవసరం లేదు. అంటే టీజీ కూడా కావాలి అంటే మనం చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. జనరల్గా చేసుకున్న పర్లేదు, 0 అయిపోద్ది వెయిట్ అంతే. ఓకే. తర్వాత కూలింగ్ ఒకటి పెట్టుకుంటాను. టిక్ కూడా కొట్టారా మీరు సార్? పెట్టాను సార్. ఓకే. కూలింగ్ వచ్చి మళ్ళీ బ్యాక్ టు నాకు 30 degrees. కూలింగ్ స్పీడ్గా వచ్చేయచ్చు 25 degree. మీరు ఇనిషియల్ది తీసి కేవలం 2 ప్రోగ్రామ్స్ పెట్టారు, అంటే కూలింగ్ది పెట్టుకుంటారు. అంతే. ఇది వచ్చి గ్యాస్ ఆపేస్తాను. కూలింగ్ దాంట్లో గ్యాస్ అవసరం. లాస్ట్లో ఏంటంటే కూలింగ్లో గ్యాస్ ఉంది, లాస్ట్లో గ్యాస్ ఉంది. ఇది లాస్ట్లో గ్యాస్ పెట్టాను. మనకి ఎక్స్పెరిమెంట్ అయిపోయి గ్యాస్ అయిపోద్ది. మనం గంట లేట్ వచ్చినా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా చిల్లర తిరుగుతూ ఉంటుంది తప్పితే మనకి గ్యాస్ వేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇలా పెట్టేశాను, నా శాంపిల్స్ పెట్టేశాను. ఓకే. ఒక్క చిన్న మిస్టేక్ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ టీజీడిఎస్సి ఆప్షన్ ఉంది కదా, ఇన్స్ట్రుమెంట్ టీజీ మోడ్లో కనెక్ట్ అయ్యింది. యాపరేటస్కి వెళ్ళి యాపరేటస్ కనెక్షన్కి వెళ్ళి ఇది కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేస్తాను. చేసి మళ్ళీ టీజీడిఎస్సి 1600కి వెళ్ళి ఓకే కనెక్ట్. ఇందాక దానికి దీనికి మీరు మార్చింది ఏముంది అంటే, ఇందాక ఓన్లీ టీజీ ఉంది, ఇప్పుడు టీజీడిఎస్సి ఉంది. ఇప్పుడు ఇలా నొక్కిన తర్వాత ఏం నొక్కారు సార్? ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అనేది కొట్టారు. ఇంకా స్టార్ట్ చేసేస్తాను. నొక్కారా? నొక్కుతాను. స్టార్ట్. ఓకే. సో రా టైప్ ఇస్ కంప్లీట్ అని ఇన్స్టాలేషన్ ఆప్షన్ ఉంది. అంటే ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ సిరీస్. ఓకే.
క్లోజ్ చేసినా పర్లేదా సార్? నేను అంటే సెన్సార్ మార్చాం కదా, మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రుమెంట్ ఆపనంతసేపు మళ్ళీ ఇనిషియలైజేషన్ చేయను. అసలు ఇన్స్ట్రుమెంట్ ఆపేమంటే ఇనిషియలైజేషన్ చేయాలి. ఈరోజు డేట్ వస్తుంది సార్? వస్తుంది సార్, ఎతకాలి కాకపోతే. అది డేట్ వైజ్ పడదా? డేట్ వైజ్ పడదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. తీసుకోవాలి, తీసుకోండి. సెకండ్ మనకి టైం పడుతుంది కదా సార్? అప్పుడే కదా సార్ ఫర్నెస్ క్లోజ్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడతో మనం మెజర్మెంట్ స్టార్ట్ చేసినట్టు, తర్వాత అనాలిసిస్ అనేది నేను మీకు అది రికార్డ్ చేసుకున్న తర్వాత